హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఈ సంస్థలో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, పరీక్ష లేదు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్, శ్రీ అన్న, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030 నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధి లోపల పనిచేసే సంస్థ. దీనిలో మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, హైదరాబాద్. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 3 సెప్టెంబర్ 2026 10:30కి ఇంటర్వ్యూ అనేది ఉంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా పలు పోస్టులకు సంబంధించిన ఫిల్ చేస్తారు. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్, అప్లికేషన్ ఫామ్ 1, 2 కూడా నేను చూపిస్తాను. సో దాంతోపాటుగా అప్లికేషన్ ఫామ్స్తో పాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ అన్ని డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. ముందుగా సీనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి 2 వేకెన్సీలు ఉన్నాయి. నేషనల్ మిషన్ ఆన్ హై యీల్డింగ్ సీడ్స్, స్వీట్ సోర్గంకి సంబంధించి 37,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అయితే ఈ ప్రాజెక్టు 31/3/2026 వరకు 27 వరకు తీసుకొని తర్వాత పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎక్స్టెండ్ చేస్తారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఇన్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ ఆర్ సీడ్ టెక్నాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ బాటనీ అని ఇచ్చారు. మరొక పోస్ట్ చూసుకున్నట్లయితే యంగ్ ప్రొఫెషనల్ 1 కింద ఒక వేకెన్సీ ఉంది. ఇది నేషనల్ మిషన్ ఆన్ హై యీల్డింగ్ సీడ్స్, స్వీట్స్ వర్గం సంబంధించి 30,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇది కూడా సేమ్ ప్రాజెక్ట్కి సంబంధించి కంటిన్యూషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఆర్ లైఫ్ సైన్సెస్ అనేది ఇచ్చారు. సో వీటికి సంబంధించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్చువల్ అండ్ టెంపరీ ఉద్యోగాలు కాబట్టి ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు అవకాశం అనేది ఉంటుంది, తర్వాత అయిపోతాయి. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూకి 10:15 AM రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 10:30కి ఇంటర్వ్యూ, 10 o'clockకి రిజిస్ట్రేషన్ చేసుకొని 10:30కి ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. ఎవరికైతే ఇంటర్వ్యూకి అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్ అతకబెట్టి దానిపైన సైన్ చేసి మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ పెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, డిగ్రీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముందుగా ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒక సెట్ జిరాక్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ సంబంధించి సెట్ జిరాక్స్, దానిపైన సైన్ చేసి దాంతోపాటుగా బయోడేటా కూడా ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేసి మనకు రీసెర్చ్ ఫెలోకి సంబంధించి, యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి రీసెర్చ్ ఫెలో అయితే 35 years మ్యాక్సిమం ఏజ్ ఇచ్చారు. మినిమం ఏజ్ 21 years ఇచ్చారు. యంగ్ ప్రొఫెషనల్కి అయితే 45 years అనేది మ్యాక్సిమం ఏజ్ అని ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళని కన్సిడర్ చేయరు. ఇది పూర్తిగా ఐఐఎంఆర్ సెలక్షన్ కమిటీ ఆధారంగా ఉంటుంది. సో ప్రొఫార్మా చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, ప్రాజెక్ట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, పేరెంట్ ఆర్ స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అతక పెట్టాల్సి ఉంటుంది. అడ్రస్, పోస్టల్ అడ్రస్, పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి. క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంకా ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్, ట్రైనింగ్స్ కానీ, ఇంకా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కానీ, అడిషనల్ కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ, పేపర్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ,
అవార్డ్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇలా ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది సెల్ఫ్ డిక్లరేషన్. దాంతోపాటుగా డిక్లరేషన్ కూడా తెలిసిన రిలేటివ్స్ ఎవరు లేరు మాకు దీనిలో అనేది కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. రీసెర్చ్ సెంటర్లో ఎవరు లేరు మాకు తెలిసిన వాళ్ళు అనేది డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది లాస్ట్ డే మనకు ఇంటర్వ్యూ డేట్ 3 సెప్టెంబర్ 2026 ఉంది కాబట్టి సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.